మాకు తెలియనప్పుడు, లోకంలో ఉన్నప్పుడు మేము పడుతున్న నానా రకాల బాధలకి మా ఇంట్లో వాస్తు తేడానేమో అనుకున్నాం. మాకు జరిగిన చేతబడి ప్రయోగం మా మీద పారి మేము అగచాట్ల పాలు అవుతున్నామేమో అనుకున్నాం. అలాగే మాకు గ్రహస్థితి బాగలేదేమో, మాకు నక్షత్రాల స్థితి బాగలేదేమో, ప్రస్తుతం రాహుకాలం నడుస్తుందేమో, అందుకే మేము ఇన్ని బాధలు పడుతున్నామేమో అని గ్రహాల గురించి ఆలోచన చేసుకున్నాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు గ్రహస్థితి కాదు, మాంత్రికత్వం కాదు, లేకపోతే వాస్తు తేడా కాదు, కానీ వీటన్నిటికీ మించి అసలు పెద్ద తేడా పాపం. తరతరాల పాపం అండ్ మేము చేసిన పాపం. దాని ఫలితంగా కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా శాపాన్ని అనుభవించాం. పాపానికి వచ్చే ఫలం శాపమే. కాబట్టి ఆ శాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి పోయినప్పుడు యేసు ప్రభుని నేను అడిగిన ప్రశ్న అదే, వాస్తు బాగలేదా, లేకపోతే చేతబడి పారిందా, లేకపోతే గ్రహస్థితి బాగలేదా, లేకపోతే ఏంటి మేము అనుభవిస్తున్న వేదనకి కారణం అంటే బైబిల్లోంచి సాక్ష్యం వచ్చింది పాపమని. ఆ పాపము మానవుణ్ణి శారీరకంగాను ఆత్మీయంగాను నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం చేసేటప్పుడు బాగుంటుంది, దాని ఫలితం చాలా భయంకరంగా వికృతంగా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దాని బంధకాల్లోంచి విడిపించడానికి ఇదిగో నేను నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచాను కనుక ఇదిగో ఇప్పుడు నేను నీ పాపభారం తొలగిస్తాను, నీవు వెతుకుతున్న శాంతి సమాధానం తప్పకుండా నీకు దొరుకుతాయని యేసు ప్రభు తన వాక్కు ద్వారా అందించినటువంటి వాస్తవ సత్యం నిజంగా మా జీవితంలో నెరవేరింది.